శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఉగాది పండుగ 2024వ సంవత్సరం ఇక 9వ తారీఖు ఏప్రిల్న రాబోతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ పండుగ అంటే అందరికీ ఇక చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక తీపి వగరు అనే ఇక అన్ని రకాల రుచులను కలగలిపి ఇక పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఉగాది అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తెలుగు సంవత్సరాదిగా పరిగణిస్తూ ఎంతో ఆహ్లాదపరంగా జరుపుకుంటారు. సిరి సంపదలతో ఎలుగొందాలంటూ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి 2024లో ఉగాది పండుగ తర్వాత నుంచి ఇక అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఈ 5 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారి జీవితంలో ఎలాంటి విషయాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఉగాది పండుగ తర్వాత ఈ 5 రాశుల వారి జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి ఇక జరుగుతాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తాం. ప్రస్తుతం ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అయితే ప్రస్తుతం ఈ 5 రాశుల వాళ్ళ జీవితంలో మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే, ఉగాది పండుగ తర్వాత ఈ 5 రాశుల వారి జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు జీవితంలో ఎలాంటి పరిణామాలను చోటు చేసుకుంటున్నారంటే ఇప్పటి వరకు అలాంటి ఇక పరిణామాలను మీరు ఫేస్ చేసి ఉండరు. అయితే ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా దీని గురించి ఇక తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక 2024వ సంవత్సరంలో అఖండ రాజయోగాన్ని పొందుతున్నటువంటి వారిలో మొదటగా మేషరాశి. ఈ రాశి చక్రంలోని ఇక మొదటి రాశిని మేషరాశిగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉగాది తర్వాత నుండి మేషరాశి వారు పట్టిందల్లా బంగారమే. ప్రతి పనిలోనూ విజయం సాధించడమే కాదు, ఇక ప్రతి పనిలో, విద్యలో, అలాగే ఉద్యోగంలో కూడా మంచి నాణ్యతతో ముందుకు వెళ్తారు. వీరు అనుకున్న పనిని అనుకున్న టైంలో ఇక సాధించి ఇక అందరి మెప్పు పొందుతారనేది అందరికీ తెలిసిందే. అయితే 2024వ సంవత్సరంలో ఇక వీరికి అద్భుతంగా ఉండబోతుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడంలో, అలాగే పేరు ప్రఖ్యాతలు తల్లిదండ్రులకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ 5 రాశుల్లో ఇక మొదటి రాశి అయిన మేషరాశి వారు ఇక త్వరలోనే ఉద్యోగపరంగా అలాగే ఒక ప్రమోషన్ ను మాత్రం ఖచ్చితంగా తీసుకోబోతున్నారు. అయితే ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వీరికి త్వరలోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కావున ఎవరైనా ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. ఎప్పుడైనా అత్యవసర సమయాల్లో మీకు అది ఉపయోగపడవచ్చు. అయితే ప్రస్తుతం మేషరాశి వారికి ఇక ఆర్థిక పరమైనటువంటి లోటులు మాత్రం కనిపించడం లేదు. ఎవరైతే వ్యాపారంలో ముందుకు వెళ్తున్నారో వారికి ఆర్థిక ప్రయోజనాలు మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు మేషరాశి వారు త్వరలోనే వాహన ఇక చూసుకున్నట్లయితే కొత్త వాహనాన్ని వాళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. అలాగే ఇంటి ఆ కొత్త ఇల్లు ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వారికి ఉగాది తర్వాత నుంచి మంచి శుభశకనాలు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో సైతం ఇక వీళ్ళకి అందరూ కూడా తోడ్పడడంతో వీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఇక చెంచే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా వీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు కుటుంబంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. అయితే ఈ సమయంలో మీ కుటుంబంతో ధనపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబానికి ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది. అదేవిధంగా మీ మాటకు విలువ, గౌరవం అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక చాలా జాగ్రత్తగా మాట్లాడే విధానాన్ని మీరు ఇక ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. చిన్న కోపం వల్ల మీరు భారీగా కొన్నిసార్లు కుటుంబాన్ని దూరం చేయడమే కాదు, మీ భాగస్వామితో విడాకుల వరకు వెళ్లే అవకాశం ఉన్నందున ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఎంత ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా శుభంగా లేకపోతే మాత్రం అందరూ ఇక షాక్కు గురవడమే కాదు కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ రాశి వారు ఇక ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర టెంపుల్లో అక్కడ దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని మాత్రం మర్చిపోవద్దు. ఇక 2వ రాశి మకర రాశి. ఈ రాశి వారు ఇక రాశి చక్రంలో 10వ రాశి. ఇక మీ పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి ఉగాది తర్వాత మంచి శకనాలు కనిపిస్తున్నాయి. ఉగాది తర్వాత ఇక పండుగ తర్వాత నుండి మకర రాశి వాళ్ళకి విశేషమైనటువంటి అవకాశాలు వస్తాయి.
కాబట్టి గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టనుంది. ఈ రాశి మకర రాశిగా పరిగణించవచ్చు. అలాగే గౌరవం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీ పిల్లల నుంచి ఇక పొజిషన్లోకి వెళ్ళడానికి ఇక చాలా వరకు తోడ్పడతాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే గురు సంచారం వల్ల ఇక వీరిలో కొంత అసహనం, అలాగే కొంత వ్యక్తుల పట్ల అసహనం వ్యక్తం చేయడమే కాదు, కోపం వల్ల వీళ్లకు ఉన్న ఉద్యోగాన్ని ఊడిపోయే అవకాశం ఉన్నందున ఇక అధికారులతో చాలా జాగ్రత్తగా, ఎలాంటి అప్పుల్లో కానీ లేదు అంటే లంచం తీసుకునే ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా ఉంటే వదులుకోండి. లేదు అంటే మీ ఉద్యోగాల్ని రాజీనామా చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మూడవ రాశి వృశ్చిక రాశి. ఇక ఈ రాశి వారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఎంతో దయ, అలాగే జాలిగుణం కలిగిన వారు. ఎవరు ఏం చెప్పినా సరే నమ్మేస్తారు. అదే వారికి ఇక శాపంగా మారనుంది. ఉగాది తర్వాత నుంచి వీరు నమ్మిన వారే వీళ్లకు గొయ్యి తవ్వి వీళ్లను అందులో పడేసే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార వ్యవహారంలో కానీ, అంతర్గత విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ వేరొక వ్యక్తి యొక్క జాప్యాన్ని మాత్రం ఇక అస్సలు సహించొద్దు. మూడో వ్యక్తి ఇక వచ్చి మీ యొక్క ఇక భాగ్యస్వామితో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ భారీ గొడవలు ఇక కలిగించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇక ఫేస్ చేస్తున్నట్లయితే భాగ్యస్వామికి కానీ, కుటుంబ సభ్యులతో ఇక పంచుకొని వాళ్ళ ద్వారా ఇక పరిష్కరింపాలి. అంతేకాని మూడవ వ్యక్తి జాప్యం ఇక వస్తే మాత్రం మీ ఇంట్లోనే కలహాలు చెంది ఇక మీరు విడిపోయే ప్రమాదం కూడా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంది. వ్యాపార, ఆర్థిక, ధన ఇక ఇలాంటి విషయాల్లో అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. త్వరలోనే ఎవరైతే ఇక పిల్లల కోసం ట్రై చేస్తున్నారో, సంతానం లేమితో బాధపడుతున్నారో వారికి శుభవార్త వినే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనేది మర్చిపోవద్దు. ఇక నాలుగవ రాశి ఇక కుంభరాశి. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ప్రతి విషయంలో ఇక ఆర్థికంగా, అలాగే అటు ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా రాణించబోతున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం వీళ్ళు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు చేపట్టాలి. ముఖ్యంగా ద్విచక్ర వాహనంతో బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్, అలాగే అత్యవసరకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉంచుకొని బయటికి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఇక వెళ్ళవలసి ఉంటుంది. లేని ఎడల వీళ్లకు భారీగా షాక్ గురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల వీళ్ళు ప్రమాదానికి గురై యాక్సిడెంట్ ఇక కలిగించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 4 రాశుల వారికి ఉగాది తర్వాత నుంచి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసాం కదా. ఇప్పటి వరకు ఇక ఈ 4 రాశుల వారుగా చూసాం. అయితే 5వ రాశి చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి. ఈ రాశి చక్రంలో ఇది 9వ రాశి. ధనుస్సు రాశి వారు చాలా ఆత్మీయంగా ఇక పలకరించడమే కాదు, కుటుంబ సభ్యుల అందరితోనూ కలిసిపోతారు. కలివిల్లిగా ఉండడం, మనసులో ఒకటి బయట ఒకటి చెప్పడం వీళ్ళకు చేత కాదు. ఏదున్నా సరే మొహం మీద చెప్పేసి అప్పటికప్పుడు తేల్చేస్తూ ఉంటారు. అయితే అంతర్గతంగా జరుగుతున్న యుద్ధం వీళ్ళొక్కళ్ళే చేయడం విశేషం. ఎవరితో పంచుకోవడానికి కానీ, వీళ్ళ యొక్క అంతర్గత విషయాలను బయట చెప్పడం కానీ జరగదు. ఇక కుటుంబంలో ఎంతటి కలహాలు ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా, ఓర్పుతో ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా ధనస్సు రాశి వారి జీవితంలో అద్భుతమైన ఘడియలు రాబోతున్నాయి. ఉగాది పండుగ తర్వాత నుంచి వీరి జీవితంలో ఓ భారీ మార్పు చోటు చేసుకోబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ భాగస్వామి యొక్క మనసు మారబోతుందనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. అంతేకాదు ఇక ప్రతి విషయంలోనూ ఆమెను ఓదార్చుతూ ఇక ప్రతి విషయంలో నేనున్నా అనే ఒక సంకేతాలు పంపిస్తే ఖచ్చితంగా మీరు అద్భుతంగా ఉంటారనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇక ఈ రాశి వారికి త్వరలోనే ఆర్థికాభివృద్ధి, సొంత ఇంటి కళతో పాటు ఇక కొత్త వాహన కొనుగోలు కూడా చేసే అవకాశం ఉన్నందున ధనుసు రాశి వారు త్వరలోనే ఇక మంచి స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, 2024 ఉగాది తర్వాత నుంచి ఈ 5 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టనుంది. కొంతమందికి కొన్ని ఇక చూసుకున్నట్లయితే ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ దానికి తగ్గ పరిహారాలు కూడా చేపట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ 5 రాశుల వారికి ఇక ఉగాది తర్వాత నుండి ఎవ్వరూ ఆపలేరు. చూశారు కదా, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా వీడియోను సబ్స్క్రైబ్ చేసి వెంటనే ఇక లైక్ చేసి షేర్ చేయండి.